బేసికల్గా నేను టీచింగ్ లైన్లో నుంచి వచ్చాను కనుక నా కన్సర్న్స్ ఎడ్యుకేషనే కాస్త ఇంపార్టెంట్. అయితే రఘునందన్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ విని విని మనకు వేసారికి వచ్చింది. నియామకాల్లో ప్రధానమైనది విద్య. విద్య లేని నియామకాలు ఉండవు కదా. 10 ఏళ్లలో తెలంగాణలో ఏదైనా భ్రష్టు పట్టిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే, విధ్వంసం అయింది ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం. కనుక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయానికో భక్తితో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇచ్చింది. భయానికో భక్తితో 80 డిగ్రీ కాలేజీలు ఒక కలం పోర్తో ఇచ్చింది. ఎప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీలో అట్లా ఇవ్వలేదు. ఇన్ని డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, ఇన్ని యూనివర్సిటీస్ వచ్చాయి, కానీ ఒక్క పోస్ట్ కూడా 10 ఇయర్స్ దాటి 11th ఇయర్ నడుస్తుంది తెలంగాణలో యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ కూడా నింపలేదు. ఒక్క పోస్ట్ కూడా లేకుంటే పాఠాలు ఎట్లా చెప్పింటారు? 10 ఏళ్ళు పాఠం చెప్పని విద్యా సంస్థల ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎవరు మాట్లాడడం లేదు. ఎన్నికల్లో ఇది డిబేటే కావడం లేదు. స్టేట్ ఎన్నికల్లో కాలేదు, ఇప్పుడు కూడా కావడం లేదు. నా బాధ. బడ్జెట్ అలొకేషన్ కావాలి కదా. ఉదాహరణకు కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, చాలా రికమెండేషన్ నడుస్తుంది, వాటికి స్టాండర్డ్ గా ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టాండర్డ్ గా ఉంటాయి, రికమెండేషన్స్ నడుస్తాయి, సీట్ వస్తే చాలు అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, కేంద్రం నడిచేవి ప్రభుత్వ సంస్థలే, స్టేట్ గవర్నమెంట్ నడిపేవి కూడా ప్రభుత్వ సంస్థలే. గవర్నమెంట్ స్కూల్ అంట క్వాలిటీ ఉంటుందా మన గవర్నమెంట్ స్కూల్లో? మళ్ళీ కేంద్రీయ విద్యాలయంలో ఎందుకు ఉంటుంది? మళ్ళీ కేంద్రం దూరం ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది కదా. సెంట్రల్ యూనివర్సిటీ స్టాండర్డ్ ఉంటుంది, హెచ్సియు స్టాండర్డ్ ఉంటుంది, ఉస్మానియా మొత్తం డొల్లతనం ఏమీ ఉండదు. ఇలాంటి ఒక ఇది వేధించేటువంటి సమస్య. కేంద్రం కూడా ఇది ఆలోచించాలి. దేశం అంతా కూడా కేంద్రం మేము మంచి యూనివర్సిటీస్ పెడుతున్నాము, మేము ఐఐటీలు పెడుతున్నాము, ఎయిమ్స్ లాంటి మెడికల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మంచిగా ఇస్తున్నారు మీరు, నో డౌట్. కానీ రాష్ట్రాలు అన్ని ఫెయిల్ అవుతున్నాయి కదా. మీరు ఇచ్చేవి చాలా తక్కువ. కేంద్రం ఇచ్చేవి, కేంద్రీయ విద్యాలయాలు ఎన్ని ఉంటాయి? 3-4 ఉంటాయి ఒక రాష్ట్రంలో, కానీ బడులు ఎన్ని ఉంటాయి? ఇది నాకున్నటువంటి, నన్ను వేధిస్తున్నటువంటి సమస్య. రఘునందన్ గారు, మీరు మంచి మాటకారే కాదు, మంచి థింకర్ కూడా. కనుక రేపు తప్పకుండా మీరు పార్లమెంట్ పోతారని నేను ఆశిస్తున్నా. విద్యారంగము దేశంలోనే దెబ్బతింటా ఉంది. 91 తర్వాత ప్రైవేటీకరణ పెరిగిపోయింది. దాంతో పేదోడికి నాణ్యమైన విద్య అనేది దొరకడం లేదు. డబ్బున్నవాడికి దొరుకుతుంది, పేదోడికి లేదు. మన తెలంగాణ ఇంకొక విషయం మర్చిపోదు, నేషనల్ యావరేజ్ 74% ఉంటే లోయెస్ట్ బాటం నుంచి 2వ 3వదిగా తెలంగాణ ఉంది. లిటరేసీ నేను చెప్పేది, పెద్ద చదువులు పీజీ కాదు నేను చెప్పేది. కనుక లిటరేసీ రేట్ ఎంత ఉందంటే 66% ఉంది. ఐజా, గట్టు లేకపోతే ఈ మండలాలు దేశంలో లోయెస్ట్ మండలాలు. సిగ్గుతో తల ఉంచుకోవాలి మన తెలంగాణ గురించి మాట్లాడుకొని 10 ఏళ్ల తర్వాత. అందుకని మీరు ఇది ఆలోచించండి. మీరు రేపు పార్లమెంట్ లో కూడా వాయిస్ రేజ్ చేయండి. తెలంగాణ కన్సర్న్స్ అక్కడ వాయిస్ చేయండి. దేశం అంతా కూడా నాణ్యత కావాలి, పేదోడికి నాణ్యమైన విద్య కావాలి. ఇది మాకున్నటువంటి కోరిక. దీనిపైన మీరు ఏమైనా 2 మాటలు చెప్తే బాగుంటుంది. మీరు ఎట్లయితే ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చారో, నేను కూడా బీఈడి పూర్తి చేసి చాలా కాలం ప్రభుత్వ ఉద్యోగి కూడా సెలెక్ట్ అయ్యి తర్వాత ఉద్యోగాన్ని వదులుకొని నేను కూడా ఇక్కడికి వచ్చినాను సార్. నాకు కూడా మీలాగే విద్యా వ్యవస్థ మీద కన్సర్న్ ఉంది సార్. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని 10 సంవత్సరాలు పట్టించుకోకుండా బి హాస్టల్, సి హాస్టల్ పోతే కూలిపోతున్న గోడలు, పనికిరాని టాయిలెట్స్ తప్ప ఇంకేం కనబడినటువంటి దుస్థితి. తెలంగాణ చంద్రశేఖరరావు గారి 10 సంవత్సరాల పాలన తర్వాత బంగారు తెలంగాణ అయిందని చెప్తారు, కానీ ఒక్క విద్యా వ్యవస్థ లోపల మీరు చెప్పిన ఆ మాట కరెక్ట్ సార్. ఒక్క విద్యా వ్యవస్థలో కూడా కొత్తగా ప్రొఫెసర్ల నియామకం జరగకపోవడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరగకపోవడం అనేది బాధాకరం. ఖచ్చితంగా ప్రపంచానికి విద్యను అందించిన తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలను తిరిగి పునరుద్ధరిస్తాం. భారతదేశ విద్యా విధానంలో కూడా సమూలమైనటువంటి మార్పుని తీసుకొస్తాం సార్. మీరు ఆశీర్వదించినట్టు పార్లమెంట్ సభ్యుడిగా పోతే ఖచ్చితంగా నూతన భారత విద్యా విధానం పాలసీ మీద మీ అందరి ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఇప్పుడు కోరుకుంటున్న ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్లు కాదు సార్, నాటి తక్షశిల, నలంద యూనివర్సిటీల పూర్వ వైభవాన్ని భారత విద్యా వ్యవస్థ తెచ్చేందుకు తప్పకుండా పనిచేస్తాం సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా యూనివర్సిటీల రిక్రూట్మెంట్ మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం.